ధన్యులు అంటే ఆశీర్వదింపబడిన వారు అని అర్థము. మనము సహజంగా ఏమనుకుంటాము? పెద్ద ఇల్లు ఉన్నది, వసతి ఉన్నది, ఉద్యోగము ఉన్నది, డబ్బు ఉన్నది, కారు ఉన్నది, ఓ వారే ధన్యులు, వారే ఆశీర్వదింపబడిన వారు అని అనుకుంటాము. అది కాదు. అవి అన్నీ వచ్చి స్థిరమైనవి కావు. అవి ఈ దినము ఒక మనిషి చేతిలో ఉంటాయి, రేపు ఇంకొకరి చేతిలో ఉంటాయి. ఎంతో పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు దివాలయ్యి దేశము విడిచి వెళ్లిన పరిస్థితులను మనము చూసినాము కదా. కనుక అది కాదు నిజమైన ఆశీర్వాదము. నిజమైన ఆశీర్వాదము దేవుని ద్వారా ఆశీర్వదించబడిన వారు అని చెప్పబడిన వారెవరో తెలుసా? ఎవరి పాపములు క్షమించబడినవో, ఎవరి అతిక్రమములు పరిహరింపబడినవో వారే నిజంగా ఆశీర్వదించబడినవారు. వారి హృదయంలోనే సమాధానము ఉంటుంది, నెమ్మది ఉంటుంది, ఒక గొప్ప సంతోషము ఉంటుంది. మీరు ఆ విధమైన అనుభవమును పొందుకొని ఉన్నారా? మీ పాపము క్షమించబడిందా? ఇంతవరకు మీరు చేసిన పాపము కప్పివేయబడినదా? ఎవరండి క్షమించేది? ఎలా అండి మూసివేసేది?